E9 భక్తి ఛానల్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. అంగరంగ వైభవంగా బోదివలసలో ఓంకార క్షేత్రంలో మహాపూజలు. ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత బీజేపీ సీనియర్ నాయకుడు చొక్కాకుల వెంకట్రావు దంపతులు, చొక్కాకుల గోవిందరావు దంపతులు. వేద పండితుల చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం. చుట్టుపక్కల గ్రామాల నుంచి బోదువలసకి కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ శివపార్వతుల కళ్యాణాన్ని చూసి మధ్యాహ్నం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సబ్బవరం ప్రాంతంలో ఇటువంటి గోశాలను ఏర్పాటు చేసిన త్రిలోచన గారికి ధన్యవాదాలు తెలిపిన చొక్కాకుల వెంకట్రావు గారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదివలస గ్రామంలో రాను రాను అంతరించిపోతున్న గోమాతలను రక్షించడానికి కంకణం కట్టుకున్న త్రిలోచన గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా మేలు చేయాలని చొక్కాకుల గారు అన్నారు. ఈ స్వామి భక్తి అంటారు, ఎవరైతే దీన్ని సాగుతారో చాలా విశ్వాసపాత్రంగా ఉంటుందమ్మా వాళ్ళతో. ఇది గుల్లమ్మ, కౌసమ్మ, అవి కాంక్రీట్ కౌసమ్మ. హర హర మహాదేవ్. నా పేరు త్రిలోచన్. నేను ఈ కామధేను భారతీయ గోశాల ఒక సంవత్సరం క్రితం నెలకొల్పాను. అలాగే పక్కన ఓంకార క్షేత్రం కూడా 1 ఏకర్లో ఏర్పాటు చేశాను అనమాట. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఋత్వికులు వచ్చారు. దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకుల వెంకటరావు గారు వచ్చారు. పిలవంగానే ఆయన నా కోరికను మన్నించి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే దేశం అన్న, నెక్స్ట్ భగవంతుడు అన్న చాలా చాలా భక్తి ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. సో నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు వెళ్ళాలి. అదైతే నేను కోరుకుంటా ఉన్నాను. 100% మనస్ఫూర్తిగా. మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చారు, మా పూజా వేడుకలో పాల్గొన్నారు. అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగే చూశారు సార్. చాలా సంతోషించారు అనమాట. సో ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఇక్కడ మీరు ఏ కార్యక్రమం చేశారు? కళ్యాణ్ చెప్తాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా త్రిలోచన గారు సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి గోశాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఆ గోవుల్ని ఎక్కడి నుంచి తెచ్చారో కానీ నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. మా గ్రామం దగ్గరలోనే ఇలాంటి గోశాలను నడుపునందుకు ఈరోజు అంతరించిపోతున్నటువంటి గోవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కొత్త వారికి గోవు తాలూకా అర్థం పరమార్థం తెలియనటువంటి పరిస్థితులు. మా చిన్నతనంలో ఏదైనా సరే జబ్బు చేస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే గోమూత్రం తాగితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పేసి మేము పురాణంలో విన్నాము. మేము కూడా, నేను దాన్ని ఆచరించాను. నేను కూడా గోమూత్రం తాగాను చాలా రోజులు. ఎందుకంటే ఆ గోమూత్రం వల్ల అది స్వచ్ఛంగా, ఇప్పుడు ఇక్కడైతే స్వచ్ఛంగా దొరుకుతుంది. షాపుల్లో అది స్వచ్ఛత ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ గోమూత్రం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది. గోమూత్రం చాలా మంది పెద్దలు, ఈరోజు చాలా మంది మన పెద్దలు పూర్వీకులు ఈరోజు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు త్రిలోచన గారు ఇక్కడికి ఈ బోదువలస గ్రామంలో ఈ గోశాలకు పిలిచి, అంతేకాకుండా శివపార్వతుల తాలూకా కళ్యాణాన్ని కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి జరిపిస్తా ఉన్నారు. మనందరి తరపున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి